ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ విలువలను పెంచుతూ దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే రేపటి అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి రాబోతుంది. అయితే ప్రస్తుతం ఉన్న రేట్కి ఏదైతే ఉన్నాయో దానికి 10% నుంచి 20% మార్జిన్లో ఎక్కడైతే అనుగుణంగా ఏ ప్రాంతానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు అనేది పెంచుకోవచ్చని ఆయా జిల్లాల రిజిస్ట్రార్లకు ఇప్పటికే సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము విజయనగరంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లకు వచ్చి ఇక్కడ చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రస్తుతం మనతో పాటు రిజిస్టర్ రమేష్ గారు అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి ఈ ఏదైతే భూ రిజిస్ట్రేషన్ విలువలు పెంచబోతున్నారో దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి సార్? లాస్ట్ 2 days నుంచి రిజిస్ట్రేషన్స్ గణనీయంగా పెరిగాయి సార్. వాల్యూస్ అయితే మన కంటోన్మెంట్ వార్డుకి సంబంధించి 9 to 27% మ్యాక్సిమం పెంచాము. లొకాలిటీలో ప్రివేలింగ్ వాల్యూస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్లో రెవెన్యూ వాళ్ళతో నెక్స్ట్ మున్సిపల్ సిబ్బందితో మేము వెరిఫై చేసి ఆ రేట్లని పొటెన్షియాలిటీ బట్టి మేము పెంచాం సార్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఒక స్లాబ్ ఉందనుకోండి ఎట్లా ఉండబోతుంది, అలాగే ఒక పెంకిటిల్ ఉంటుంది ఎలా ఉండబోతుంది, లేదా ఈ ఎవికేట్ ఖాళీ స్థలం ఏ విధంగా మనకి రిజిస్ట్రేషన్స్ వాల్యూస్ కమర్షియల్ కానీ ఎట్లా ఉన్నాయి సార్? అవి కంటోన్మెంట్ వార్డుకి సంబంధించి ఫామ్ 2 అన్నది కమర్షియల్ రేట్స్ ఉంటాయి సార్. అంటే ఆల్రెడీ రేట్స్ ఎక్కువ ఉన్న దగ్గర మేము ఎక్కువ పెంచలేదు. ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసి అవి పెంచాం సార్. ఆ లొకాలిటీలో మనకి స్క్వేర్ ఎస్ఎఫ్టీ 4,000 నుంచి 5,000 వరకు అమ్ముతున్నారు. అది మన దాంట్లో 2,000 అలాగుంది. దాన్ని పరిగణలో తీసుకొని మనకి రెవెన్యూ లాస్ అవ్వకుండా దాన్ని పెంచాం సార్. సాధారణంగా నార్మల్ పొజిషన్ డేస్లో ఎట్లా రిజిస్ట్రేషన్స్ ఏ మోతాదులో ఉంటుంది? ఈ 2 రోజుల్లో చూసుకుంటే మనకి ఏ విధంగా ఉన్నాయి సార్? మామూలుగా అయితే సాధారణంగా మార్టిగేజ్లు ఎక్కువ అవుతున్నాయి సార్. ఇప్పుడు అంతా బ్యాంక్ లోను సెటిల్మెంట్స్ అవే అవుతున్నాయి. పెద్ద రెవెన్యూ వచ్చేవి ఏమీ అవ్వట్లేదు. ఈ 2 రోజులు రెవెన్యూ ఎఫెక్ట్ అయిన డాక్యుమెంట్స్ అయ్యాయి సార్. నిన్న చూస్తే 64 డాక్యుమెంట్లు అయ్యాయి. దరిదాపు 40 lakhs వరకు రెవెన్యూ వచ్చింది. అలాగే ఈరోజు కూడా ఒక 40 నుంచి 50 డాక్యుమెంట్లు అయ్యే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు ఏమైనా టెక్నికల్ సమస్యలు కానీ అవకాశాలు సర్వర్స్ ఎట్లా ఉంటాయి, ఎలా ఉంది సార్? ఆ స్పీడ్స్ కానీ ఎట్లా ఉన్నాయి? అంటే గతంలో ఎల్పిఎం గురించి సమస్య ఉండేది సార్, అది రిజాల్వ్ చేశారు జిల్లా రిజిస్టర్ స్థాయిలో. సాధారణంగా పరిస్థితుల్లో అయితే ఒక 5-10 మేరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. అయితే గత 2 రోజుల్లో చూసుకున్నట్లయితే దాదాపు ఒక్క విజయనగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చూసుకున్నట్లయితే 60 పైచలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా యావరేజ్గా చూసుకుంటే ఈ 2 రోజులు రోజుకి 50 చొప్పున రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వస్తుందనే చెప్తున్నారు. మరొకటి ఈ పెంపు విలువ కూడా చాలా నామినల్గా అక్కడ ఏవైతే పిక్చరైజేషన్ ఆ యొక్క కమర్షియల్ ఏరియా కావచ్చు, అలాగే ఆ లొకాలిటీని బట్టి పూర్తి స్థాయిలో అందరి అనుమతితోనే ఈ రేట్లు పెంచడం జరిగిందనేది రిజిస్ట్రార్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.